ప్రభునందు ప్రియమైన యుఏఈలున్న అన్ని తెలుగు సంఘాల కాపురులకు, ఆయా సంఘాల కార్యవర్గానికి, సంఘాల స్థిర సమాజమునకు, మరి విశేషంగా విశ్వాసులందరికీ క్రీస్తు ప్రసంగంలో శుభాభివందనము తెలియజేస్తున్నాను. ప్రియారా, నేను నిరసేవకుడైన పూజా త్రిక్ష సంఘ కాపరి వేణుబాబుని మాట్లాడుతున్నాను. యుఏఈలో మొట్టమొదటి సంఘంగా, తల్లి సంఘంగా పిలువబడుతున్న ఖాతున్ తెలుగు క్రైస్త సంఘం దుబాయ్ 50వ వార్షికోత్సవ మహోత్సవం డిసెంబర్ 1 పర్వదినాన అల్నాసర్ ఓపెన్ గ్రౌండ్స్ లో ఇండియన్ స్కూల్ ఎదురుగా ఔద్ మహాదలో ఈ వార్షికోత్సవ మహోత్సవం జరగడానికి తండ్రి దేవుడు ఏర్పరిచిన ఆ పర్వదినాన పూజల నుండి మేమందరూ కూడా ఆ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొని దేవుని మహింపరుస్తూ మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించి ఆ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొని దైవాశీస్సులు పొందాలని ప్రభు బేట మనం చేస్తున్నాను. మరి విశేషంగా 50వ వార్షికోత్సవ మహోత్సవం కార్టూన్ సంఘ వార్షికోత్సవంలో దైవజనులు అత్యంత ఆధ్యాత్మిక చింతన కలిగిన ప్రియ సేవకులు, దీన సేవకులు పాస్టర్ రాజశేఖర్ గారు ఎంఆర్ఏ మినిస్ట్రీస్ మొదలుపెట్టిన రానయ్య వారి రాక కోసం ప్రార్థించిన ప్రభు పక్షం మనం చేస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించేవారు ఖాతున్ తెలుగు సంఘ కాపరి గంటే ఏసేపు గారు మనందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. చక్కటి సంగీతం ప్రియుల ద్వారా ఏర్పరచబడుతుంది. గానాలతో ప్రతి ఒక్కరు కూడా దేవుని మహింపరచడం జరుగుతుంది. మనందరూ కూడా పర్వదినాన్న ఆ స్థలంలో చేరి వార్షికోత్సవ మహోత్సవం జరిగే స్థలంలో చేరి మనందరూ ప్రభుత్వం మహింపరుద్దాం. అంత పని అంతా యుక్తి ఎల్లప్పుడూ సదాకాలం దేవుని యొక్క ఆత్మకాపుదల మనందరికీ తోడేండి, సంరక్షించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.